వెల్కమ్ టు మిడ్ డిబేట్. నా పేరు రహీం. ఎస్సీ ఎస్టీల వర్గీకరణపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా బంద్ కొనసాగుతుంది. పలు చోట్ల ఆందోళనకారులు రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు. జాతీయ రహదారిపై బైఠాయించారు. వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫలితంగా ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. దశాబ్దాల పోరాటానికి సుప్రీంకోర్టు తీర్పుతో తెరపడిందనుకున్నా అందుకు భిన్నమైన స్పందన ఎదురవుతుంది. తెలుగు రాష్ట్రాల నుంచి మాలలు వర్గీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ వ్యతిరేకం అంటున్నారు. కాగా తమది న్యాయమైన డిమాండ్ అని, సమాజమంతా తమ వెంట ఉందని మాదిగలు అంటున్నారు. ఇంతకు వర్గీకరణ వల్ల ఎవరికి నష్టం జరగనుంది? ఇంతకాలం ఒక సామాజిక వర్గానికి చెందిన ఫలాలు వారికి దక్కలేదా? ఈ సమస్యను ఆ ప్రభుత్వాలు ఎలా పరిష్కరిస్తాయి అనే అంశాన్ని వాటి మిడ్ డిబేట్లో చర్చిద్దాం. ఇదే అంశంపై ఎంతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు రాజు గారు, ఏపీ మాల మహానాడు అధ్యక్షులు. నమస్తే అండి. నమస్తే అండి రాజు గారు. నమస్తే రాజు గారు, ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల సంబంధించినటువంటి ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకి సుప్రీంకోర్టు ఇచ్చేసింది. ఇచ్చిన తర్వాత నుంచి అనేక విమర్శలు అవుతూ ఉన్నాయి. ఇటు పక్క కొన్ని రాజకీయ పార్టీలు స్వాగతించాయి, కొన్ని ప్రభుత్వాలు ఆచరణకి ముందడుగు వేస్తున్నాయి. ఈ తరుణంలో 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం అంటూ వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ మాలలు ఎందుకు ఈ విధంగా దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారంటే ఏమంటారు? మేము ఒక్కటే చెప్పదలుచుకున్న రహీం గారు, ఏదైతే దేశంలో 35 కోట్ల మంది ప్రజలు ఉన్నారో, ఈ ఎస్సీలు 35 కోట్ల మంది ప్రజలు ఒకటైతే, ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యానికి దగ్గర అవుతారు దళితులని మా మధ్యన చిచ్చు పెట్టిన ఈ మద్దతు పార్టీ బీజేపీ పార్టీ. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, మేము ఏదైతే సుప్రీంకోర్టు వర్గీకరణ అనుకూలంగా ఇచ్చిందో దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అంటే, రాజ్యాంగంలో ఉన్న 341 ఆర్టికల్ ను అమలు దాని పరిగణలో తీసుకోకుండా ఇచ్చిందనేదే మా వాదన. ఇది రాష్ట్రపతి ఆమోదనం, పార్లమెంట్ లో, లోకసభలో అమెండ్మెంట్ అయితేనే ఈ విధానానికి వెళ్ళాలి. ఇది ఓన్లీ బీజేపీ ప్రభుత్వం చేసిన వర్గీకరణ అని మేము భావిస్తున్నాం. అంటే ఇప్పుడు రిజర్వేషన్ సంబంధించి మీరు అనుకున్నట్టు అటు మాదిగలకు కానివ్వండి, ఇటు మాలలు కానివ్వండి, కేవలం 1% తేడానే రిజర్వేషన్ ఉంది అన్నటువంటి వాదన కూడా వినిపిస్తా ఉంది తెర మీదకి. అయితే రహీం గారు, ఎస్సీ కేటగిరీలో 4 ఇచ్చారు. ఏబిసిడి. ఏకు 1, బికి 7, సికి 6, డికి 1. ఏల మిగిలినది బి తీసుకుంటుంది మాదిగలు. బిలో సి తీసుకుంటుంది, మాలు తీసుకుంటున్నారు. బి మిగిలిన 1 ఉడక ఏకి వస్తుంది. ఏలో ఎవరు లేరు, మళ్ళా బి వస్తుంది. అంటే దీన్ని ఎవరు లబ్ధి పొందుతున్నారు? మాదిగలు లబ్ధి పొందుతున్నారు. ఇది మా వాదన. అంటే కులగణన చేసి ఎంతమంది అయితే మాదిగలు ఉన్నారో, ఎంతమంది అయితే మాలలు ఉన్నారో, ఎంతమంది అయితే ఉపకులాలు ఉన్నారో వారందరికి సమన్వయం చేయమని మేము అడుగుతున్నాం. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మాదిగల విజయంగా భావించాలా, లేదా ఈ తీర్పు అన్యాయంగా ఇచ్చింది అనుకోవాలా? ఇది తీర్పు అన్యాయం ఇచ్చింది. ఆ విషయం వాళ్ళు మా సహోదరులు గమనించాలి. ఎందుకంటే క్రిమిలేయర్ ఒకటి తీసుకొచ్చి ఈ వర్గీకరణ పెట్టి రాబోయే రోజుల్లో అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ ను తీసివేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వం ఇలా చేస్తుందని వాళ్ళు గ్రహించుకోవాలని కోరుతున్నాను. అంటే కొంతమంది మాదిగ నాయకులు అంటున్నారు, ఇది మా విజయం అనుకోవద్దు సోదరులారా, మాల సోదరులారా, ఇది కేవలం మా యొక్క సుదీర్ఘ పోరాటానికి జరిగిన న్యాయంగానే భావించండి, కానీ ఇది మీ మీద జరిగిన విజయంగా భావించొద్దు, మమ్మల్ని అర్థం చేసుకోండి అని వేడుకుంటున్నారు. దానికి ఓకే. అంబేద్కర్ ఇచ్చిన ఆశయాలు ఏంటంటే, ఎవరైతే బిలో ఫార్వర్డ్ ఉన్నారో, ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళందరికీ న్యాయం జరగాలనేది మేము కూడా కోరుకుంటాం. ఎవరైతే అన్యాయానికి గురవుతారో వాళ్ళకు కూడా ఇవ్వాలని మేము కోరుకుంటాం. మేము వ్యతిరేకం కాదు, కానీ ఇక్కడ మాలలో నష్టపోతున్నాం అనేదే మా వాదన. ఎందుకు నష్టపోతామో ఇందాక చెప్పాను మీకు. ఏలో మిగిలినవి బికి వస్తాయి, బిలో మొత్తం వాళ్ళే తీసుకుంటారు, సిలో మిగిలితే సినే తీసుకుంటది, డిలో మిగిలినది ఏకి వస్తుంది, ఏ మిగిలినది కూడా మళ్ళీ బినే తీసుకుంటది. అంటే వాళ్లకు 7+2 9 రిజర్వేషన్ వాళ్ళకు వస్తున్నాయి. మాకు
15లో 6 వస్తున్నాయి, వాళ్ళకి 9 వస్తున్నాయి. దీంట్లో ఎవరు అన్యాయం గురవుతున్నారో మీరే చెప్పాలా రెహమాన్ గారు. ఓకే ఓకే, మీ 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 వాదనలో ఏకీభవించాలా, దానికి సంబంధించినటువంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి భారత్ బంద్ సంబంధించినటువంటి అనేక సమస్యలు ముందు పెట్టారు. దానికి ఏ విధంగా ప్రతిస్పందన వస్తుందో చూద్దాము. ఈ పాటికే సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం అయితే తీర్పునిచ్చింది, రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఇచ్చేసింది. సరే, దాని గురించి మాట్లాడదాం. జయరాం గారు వినబడుతుందండి? రాజు గారు, ఓకే ఓకే. రాజు గారు, ప్రధానంగా మీ డిమాండ్ ఏదైతే మీరు దేశవ్యాప్తంగా బంద్ చేస్తున్నారో, ముఖ్యంగా మీ డిమాండ్ అంటే ఏమంటారు? ప్రధానమైన డిమాండ్లు ఏమున్నాయి చెప్పండి. మేము కలిసి ఉంటే దళితులమంతా ఒకటయ్యి రాజ్యాధికారి గారికి దగ్గర కావాలనేది మాకు ఒక కోరిక. మీరు చెప్పినట్ట ఎవరైతే బిలో పావర్టీ ఉన్నారో వాళ్ళకందరికీ న్యాయం చేయాలనేది సుప్రీంకోర్టు ఉద్దేశం అయితే, మాకు కులగణన చేసి మాదిగలు ఎంతమంది ఉన్నారు, మాలలు ఎంతమంది ఉన్నారు, ఉపకులాలు ఎంతమంది ఉన్నారు, వాటికి సరిపోను రిజర్వేషన్ పంచితే ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఒక వర్గానికే 9 ఇస్తూ ఒక వర్గానికి 6 ఇస్తూ అన్యాయం చేస్తాననేది మా ఉద్యమం సార్. ఇప్పుడు వారు 30 సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తూ ఉన్నారు. దాదాపుగా వాళ్ళకంటే ఎక్కువగా ఏదైతే ఉన్నాయో ప్రభుత్వ ఫలాలు కానివ్వండి, ప్రభుత్వం ఇచ్చేటువంటి ఉద్యోగ ఫలాలు కానివ్వండి, ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఫలాలైనా సరే ఎక్కువగా మాలలే లాభం పొందుతున్నారు. కానీ జనాభా నిష్పత్తి ప్రకారం చూసుకుంటే మాలల కంటే మాదిగలే ఎక్కువ ఉన్నాము, కానీ ఫలాలు మాత్రం మాల కులాలు ఎక్కువ పొందుతున్నాయంటూ కూడా ప్రధానంగా వాళ్ళు ఇన్నాళ్ళ నుంచి పోరాటం చేస్తుంది చెప్పుకొని వస్తున్నటువంటి ప్రధానమైన అంశం. దీన్ని ఏమంటారు? అయితే సార్, ఇప్పుడు మాలలు ఎక్కువ ఉంటున్నారని మేము అంటున్నాము, మాదిగలు ఎక్కువ ఉన్నారని వాళ్ళు అంటున్నారు కదా. ఇప్పుడు ఏమంటారు అంటే, మేము కులగణన చేయండి, ఉపకులాలు ఉడక అన్యాయం కావద్దు, ఉపకులాలు ఉడక వాళ్ళెంత మంది పర్సెంట్ వాళ్ళకి ఇవ్వండి, ఏ ఉపకులాలకు ఇచ్చినట్టు వాళ్ళకి ఇవ్వాలి, వేరే వాళ్ళకి వద్దు. బికి ఇచ్చినది బికి ఇవ్వండి, వాళ్ళకి ఇవ్వండి. సికి ఇచ్చేది సికి ఇవ్వండి, డికి ఇచ్చేది డి ఇవ్వండి. అప్పుడు ఎవరి ఫలాలు వాళ్ళకి అందితే బాగుంటుందని మా ఉద్దేశము. వాళ్ళు 30 ఏళ్ళగా సుదీర్ఘంగా పోరాటం చేయడం వాస్తవమే. వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు పోరాడము మనకిచ్చిన అంబేద్కర్ ఇచ్చిన హక్కు, ఓకే, పోరాటంలో తప్పేం లేదు. కానీ పోరాటంలో ఇతరులకు అన్యాయం చేయొద్దనేదే మా వాదన. ఇందాక మీరు చెప్పినట్టు ఇది కేవలం బీజేపీ డ్రామానే, బీజేపీ ఆడుతున్నటువంటి విభజన అన్నారు. కాకపోతే ఈ ఉద్యమం దాదాపు 30 ఏళ్ల నుంచి ఉంది. అప్పుడు బీజేపీ అధికారంలో లేదు. కానీ ఇప్పుడు ఈ వర్గీకరణ సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత దీంట్లో బీజేపీ యొక్క రాజకీయ మతలబు ఏమైనది అంటారు? దాన్ని విశ్లేషించండి, మీరు ఏమంటారు దాన్ని? అయితే ఈ ఉద్యమం చేసేటప్పుడు ఇవ్వాలనుకున్నప్పుడు అదేదో సుప్రీంకోర్టుతోనే కాకుండా ఏదైతే 341 ఆర్టికల్ ప్రకారం ఉందో లోకసభ రాజ్యసభ అమెండ్మెంట్ చేసి ఇస్తే బాగుండేది కదా సార్. ఇదేంటంటే తూతూ మంత్రంగా ఓన్లీ ఈ రాష్ట్రాలకు అప్పచెప్పిందని మేము భావిస్తున్నాము. ఇది ఒక పొలిటికల్ ఎజెండా, ఈ ఓటు బ్యాంక్ ఎజెండా అనేది మా ఉద్దేశం సార్. ఏ విధంగా రాజకీయ పార్టీలు ఏ విధంగా లాభపడతాయంటారు ఈ తీర్పు వల్ల? సార్, ఈ తీర్పు వల్ల రాజకీయ పార్టీలు ఏ విధంగా లాభపడతాయని మీ ఉద్దేశం? అయితే ఏదైతే దేశంలో లార్జెస్ట్ కమ్యూనిటీ 35 crores ఉన్నాం, మమ్మలను ఎస్సీలను విడదీస్తే కొంత మేర డివైడ్ అవుతుంది కదా. ఆ డివైడ్ అయిన ఓట్లు మేము వర్గీకరణ ఇచ్చినామని చెప్పేసి ఆ ఓటు బ్యాంక్ ని బీజేపీ క్యాచ్ చేయాలని అనుకుంటుందని మా ఉద్దేశం. ఓకే ఓకే, సరే. దేశవ్యాప్తంగా పిలుపునిచ్చారు. బంద్ ప్రభావం పెద్దగా ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రమే పెద్దగా కనబడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఈ బంద్ ప్రభావం అనేది పెద్ద కనబడట్లేదు. ఏమైనది అంటారు? దీనికి ఎక్కడ ఐక్యత లోపించిందంటారా, లేకపోతే దీని ప్రధాన కారణం ఏమంటారు? వాస్తవంగా మీరు చెప్పినది కరెక్టే రెహమాన్. ఇక్కడ ఐక్యత లోపించిన మాట వాస్తవము. రెండోది ఏంటంటే, నార్త్ లో ఏదైతే మాదిగలు ఎక్కువ ఉన్నారో వాళ్ళే దాన్ని వ్యతిరేకిస్తున్నారు. మాయావతి గాని, పాస్వాన్ గాని, లేకపోతే ఇతర నాయకులు అత్వాలే గాని ఈ యొక్క వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారు. అందుకే అక్కడ చాలా పకడ్బందీ జరుగుతుంది. ఇక్కడ మనకెళ్ళి రాష్ట్రాలు అనుకూలంగా ఉన్నాయి. అందుకే ఈ రోజు ఏపీలో మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి ఈ యొక్క ఉద్యమం చేయకుండా నీరుగార్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేసింది. అంటే ఈ బంద్కు ఏదైతే ఉన్నాయో భీమ్సేన్ ఆర్మీ అని కానివ్వండి, జై భీమ్ సంఘం అని కానివ్వండి, ఇటు పక్క మాయావతి కూడా సంఘీభావం తెలిపారు. మళ్ళీ ఇటు ఎవరు సంఘీభావం తెలిపారు? మీకు ఇటువంటి జై భీమ్లు ఉన్నటువంటి సంస్థలు ఏమైనా ముందుకు వచ్చాయా ఈ తెలుగు రాష్ట్రాల్లో? ఏమంటారు? మేము మాట్లాడినాం సార్. వాస్తవంగా
బిఎస్పీ సపోర్ట్ చేసింది, అదే విధంగా చంద్రశేఖర్ ఆజాద్ గారు సపోర్ట్ చేశారు. ఏదైతే వర్గీకరణ లేకుండా అందరు కలిసి ఉంటే మంచిదనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు కాబట్టి, మాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్ మీ టీవీ తరఫున. ఓకే ఓకే. ఏదైతే ఈ తీర్పుని 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్వాగతించారు, దాన్ని మొన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కూడా స్వాగతించి ఇక నెక్స్ట్ రాబోయేటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎటువంటి ఉద్యోగాలకు సంబంధించి కాలేజీ ప్రవేశాలకు సంబంధించి కానివ్వండి, అనేక రకమైన అర్హతలు కూడా దాంట్లో పెట్టే విధంగా మేము చూస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇటు చంద్రబాబు మేము ఇదే అంశాన్ని 2004లోనే ఈ వర్గీకరణ మేము పెట్టామని కూడా చెప్పడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక స్టాండ్ మీద అమలుపరచడానికి ఒక అడుగు ముందుకేసినట్టుగా కనబడుతుంది. మరి మీ మాలా మహానాడు సంఘం సంబంధించి ఎవరన్నా కలవటం జరిగిందా? వాళ్ళకి ఏమైనా వినతి అందజేశారా? ఏం చెప్పారు? అయితే సార్, సుప్రీంకోర్టు తీర్పు రాగానే వాటిలో ఏముంది ఏం కథ విశ్లేషించకుండానే, మేధావులను కలవకుండానే ఇద్దరు ముఖ్యమంత్రులు మీరు చెప్పినట్ట మేము అనుకూలం అన్నది వాస్తవము. అయితే ఒక అడుగు రేవంత్ రెడ్డి గారు ముందుకేసి అసెంబ్లీలోనే అక్కడ క్రిమిలేయర్ ఉందా లేకపోతే వర్గీకరణ ఏ విధంగా చేయాలనేది లేకుండానే వర్గీకరణ చేస్తా అని బహువాటంగా చెప్పడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. 2004లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఈ వర్గీకరణ అనేది అమలు చేశారు. తర్వాత హైకోర్టు కొట్టేసింది. 2004 నాటి పరిస్థితులు ఇప్పుడు 2024 పరిస్థితుల మధ్య వ్యత్యాసం ఏమంటారు? ఎలా చూడాలి? 2004 మీరు చెప్పినట్టు సార్, ఏ బి డి ఈ 3 కూడా ఫలాలు బి వాళ్ళే తీసుకున్నారు అనేది మా ఉద్దేశం. కాబట్టి ఇప్పుడు అలాంటి జరగకుండా ఏదైతే ఉపకులాలకు కానీ, మాల ఉపకులకు కానీ, మాదే ఉపకులకు కానీ ఎవరి వాటా వాళ్ళకు ఇవ్వాలంటే, వర్గీకరణ చేయాలంటే కులగణన చేసి కంపల్సరీ అందరికి న్యాయం చేయాలా, ఒక్క వర్గానికే కాకుండా అందరికీ సమన్యాయం చేయాలనేది మా ఉద్దేశం సార్. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించినప్పుడు మోడీ మందకృష్ణ మాదిక్కి ఒక హామీ ఇచ్చారు, భరోసా ఇచ్చారు, దీని గురించి చేస్తామని. కొద్దిగా 100 రోజుల్లోనే తీర్పు అనేది దాదాపుగా సుప్రీంకోర్టు ఇవ్వటం జరిగింది. దీన్ని ఎలా చూసుకోవాలా? వాళ్ళ పోరాటానికి సంబంధించిన ఫలితంగా చూసుకోవాలా, లేకపోతే మోడీ ఇచ్చిన హామీ ప్రకారం జరిగింది అనుకోవాలా, ఈ వ్యవస్థల్లో చేతుల్లోనే అనుకోవాలా? ఏమంటారు? అయితే మోడీ గారు హామీ ఇచ్చారంటున్నాం కదా సార్. మోడీ గారు హామీ ఇస్తే మళ్ళీ తెలంగాణలో మళ్ళీ ఈ బీజేపీ ప్రభుత్వం గెలవాలి కదా, కాంగ్రెస్ ఎందుకు గెలిచింది? అప్పటికి అమలు చేయలేదు, భరోసా ఇచ్చి మాత్రం వెళ్ళారు మాదిగలకి. సార్ అప్పటికే ఎన్నికల సమయం ప్రచారంలో మాత్రమే చెప్పారు, ఆ తర్వాత ఎన్నికలు వచ్చినాయి, ఇప్పుడు కదా తీర్పు వచ్చింది. మంచిది సార్, స్వాగతిస్తున్నాం. తీర్పు ఏదైనా స్వాగతిస్తున్నాము. అట్ సేమ్ టైం అన్యాయంగా ఉంది, 341 ఆర్టికల్కి అన్యాయం ఉందని చెప్పేసి మేము వ్యతిరేకిస్తున్నాం. అప్పట్లో 2004లో చంద్రబాబు ఇదే వర్గీకరణ మీద ముందడుగు వేసి వర్గీకరణ అనేది చేసి చూపించారు. అప్పుడు ఏ విధంగా నష్టపోయారు మాలలు? అప్పుడు ఏమైనా నష్టపోయారా? ఈ వర్గీకరణ వల్ల మాదిగా లాభ పొందారా అంటున్నారు. అప్పుడున్న పరిణామాలను బట్టి వివరించమంటే ఏమంటారు? అప్పుడు నిజంగా నష్టపోయారా మాలలు ఏమన్నా ఆ వర్గీకరణ వల్ల? అప్పుడు చంద్రబాబు గారు చేసిన వర్గీకరణ వల్ల మాలలు తీవ్రంగా నష్టపోయినట వాస్తవము. ఏదైతే మాకు రావాల్సిన వాటా మాకు ఇచ్చి, మాకున్న డీకున్న వాటా ప్లస్ ఏకున్న వాటా ప్లస్ బీకున్న వాటా ఒక వర్గానికి ఇచ్చి మమ్మల్ని సమన్వయం చేయకుండా మాలను ఇబ్బంది పెట్టినాడు, మాకు వచ్చే ఫలాలు రాకుండా చేసినాడు అన్నమాట వాస్తవం సార్. అప్పుడు మాకు తీవ్రంగా అన్యాయం చేసినాడు చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో. ఇప్పుడు దాన్నే ఇప్పుడు సుప్రీంకోర్టు స్వాగతించింది కదా, ఆ వర్గీకరణ ఇప్పుడు తీర్పుని చేసింది కదా, రాష్ట్రాలకు అధికారం ఇచ్చింది కదా. కాబట్టి అప్పట్లోనే అమలు చేసినప్పుడు చంద్రబాబు నాయుడు దానికి స్వాగతించినట్టే కదా దీనికి తీర్పుని కూడా. అప్పుడు చేసిన ఏదైతే వర్గీకరణ ఉందో అది తప్పుగా భావించే సుప్రీంకోర్టు కొట్టేసింది. కాబట్టి ఇప్పుడు చేసి ఒకవేళ చేయాలనుకుంటే అది రాజ్యాంగబద్ధంగా లేకపోతే సమన్వయం అందరికి చేయాలనేదే మా కోరిక సార్. ఓకే ఓకే. ఎస్సీ ఎస్టీల వర్గీకరణపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా బంద్ జరుగుతుంది. దీని మీద ఇదే విషయంలో మనతో పాటు చర్చించడానికి రాజకీయ విశ్లేషకులు తాటికాయల జయరాం గారు ఉన్నారు. జయరాం గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే జయరాం గారు. ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ సంబంధించి ఏదైతే రాష్ట్రాలకు సుప్రీంకోర్టు వాళ్ళు వర్గీకరణ చేసుకోవచ్చు అంటూ కూడా సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో దాదాపుగా రాజకీయ పార్టీలన్నీ స్వాగతించాయి, కొన్ని ప్రభుత్వాలు ఒక ముందడుగు కూడా వేసిన ఆచరణ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ సమయంలో దేశవ్యాప్తంగా బంద్ అనేది జరుగుతూ ఉంది, దీన్ని ఎలా చూడాలి, ఏమంటారు? మీకు ప్యానెల్లో ఉన్న సోదరునికి
ఇతర మిత్రులకు నమస్కారం అండి. ఒకటి రహీం గారు, మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ సమస్యకు ఎక్కడో దగ్గర పులి స్టాప్ పెట్టాలి. ఈ పులి స్టాప్ పెట్టడం కోసము గత 30 సంవత్సరాలుగా ఒక వర్గం పోరాటం చేస్తుంది, మరి ముఖ్యంగా మాదిగలు. ఆ పోరాటానికి ప్రతిఫలంగా దానికి సుప్రీంకోర్టు తీర్పునిచ్చేసింది. ఆ తీర్పు కూడా ఇక్కడ తెలంగాణ వేసిన మాదిగల తీర్పు కాదు, తెలంగాణ వేసిన పిటిషన్ కూడా కాదు. ఇది ఇక్కడ మాలలు ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇది తెలంగాణలో వేసిన మాదిగలది పిటిషన్ కాదు. సో తెలంగాణలో ఉన్న ఈవెన్ ఆంధ్రలో ఉన్న మాదిగలు కూడా వేసిన పిటిషన్ కాదు. ఇది ఎక్కడో పంజాబ్ లో వేసిన పిటిషన్ కు మొన్న వచ్చిన తీర్పు ఇది. ఈ తీర్పును దేశవ్యాప్తంగా ఆహ్వానిస్తున్నారు అన్ని రాజకీయ పార్టీలు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్, కాంగ్రెస్, నెక్స్ట్ వచ్చి తెలుగుదేశం పార్టీ, ఇతర దేశంలో ఉన్న మాక్సిమం, నేను మొత్తానికి 100% నేను చెప్పలేను, మాక్సిమం రాజకీయ పార్టీలు ఆహ్వానిస్తున్నాయి. మాక్సిమం రాజకీయ నేతలు, మేధావులు, విద్యార్థులు, ఇతర సంఘాలు అన్ని ఆహ్వానిస్తున్నాయి. కానీ ఇక్కడ మాల సోదరులు మాత్రము కొంతమంది మాల సోదరులు, అందరిని కూడా నేను చెప్పలేను, కొంతమంది మాల సోదరులు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. మరి ఎందుకు ఇబ్బంది పడుతున్నారో ఇప్పటి వరకు కూడా తెలియని విషయం. ఒకవేళ కనుక ఇబ్బంది పడుతుంటే ఫలానా, ఇప్పుడు నేను బ్రదర్ చెప్పింది నేను ఒకటి మాత్రం విన్నాను. నేను మాకు కులగణన చేయాలి, కులగణన చేసేసి దాని ప్రకారం చేయడము డెఫినెట్ గా మేము ఆహ్వానిస్తున్నాం అనేది. డెఫినెట్ గా అది మేము కూడా అదే కోరుతున్నాం. మాదిగ సామాజిక వర్గం కూడా అదే కోరుతుంది, కులగణన చెయ్యాలి. కులగణనతో పాటు మాలలు ఎంతమంది ఉన్నారు, మాల ఉపకులాలు ఎంతమంది ఉన్నారు, మాదిగలు ఎంతమంది ఉన్నారు, మాదిగ ఉపకులాలు ఎంతమంది ఉన్నారు, దాన్ని తేల్చేసి దాని ప్రకారం, ఇంకా నేను క్లియర్ గా చాలా సందర్భాలు చెప్పను, జనాభా నిష్పత్తి ప్రకారము, అంటే జనాభా దామాష ప్రకారం కనుక వర్గీకరణ చేసినట్టు అవుతే ఇటు మాలలకు కానీ, ఇటు మాదిగలకు కానీ, మాదిగ ఉపకులాలకు కానీ న్యాయం జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాంతో పాటు వచ్చేసి కింది నుంచి, ఇప్పుడు వాస్తవికంగా చెప్పాలంటే మాదిగలు గాని, మాలలు గాని ఆర్థికంగా, రాజకీయంగా డిఫరెంట్ గా ముందున్నారు మిగతా కులాలతో పోల్చుకుంటే. మిగతా కులాలతో మాదిగ ఉపకులాలతో కనుక పోల్చుకున్నట్టు అవుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ లోపల మాలలు గాని, మాదిగలు గాని అధికారంలో లేరు. ఇది గుర్తుపెట్టుకోండి. మాదిగ ఉపకులము దామోదర్ రాజనరసింహ అధికారంలో ఉన్నాడు. మాల ఉపకులంలో ఉన్న ఈ రోజు డిప్యూటీ సీఎం, నెక్స్ట్ ఈ రోజు మిగతా వాళ్ళు కూడా మాల ఉపకులాలు మాత్రమే, వాళ్ళు కూడా మాలలు కాదు. న్యాయంగా చెప్పాలంటే ఇక్కడ మాలలు గాని, మాదిగలు గాని అధికారాన్ని పంచుకోవటం లేదు. చూడాల్సింది ఇది గమనించాలండి. ఇక్కడ మాలలకు అధికారం లేదు, మాదిగలకు అధికారం లేదు. మాదిగ ఉపకులాలు మాత్రమే అధికారంలో ఉన్నాయి. మాదిగ ఉపకులాలము రాజ్యాధికారానికి దగ్గరగా ఉండేసి చదువులకు మిగతా ఉపకులాలన్నీ దూరంగా ఉన్నాయి. ఇటు మాల ఉపకులాలు చదువులకు దూరంగా ఉన్నది, మాదిగ ఉపకులాలకు చదువుల దూరంగా ఉన్నది. అంటే ఇది ఇక్కడ ఒక భిన్నంగా కనిపించే కోణం ఇది. ఈ కోణాన్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఇంకొక విషయాన్ని కూడా మనం చెప్పాల్సింది ఏంటంటే, డెఫినెట్ గా ఆంధ్రలో కొన్ని జిల్లాల లోపల ఈస్ట్, వెస్ట్, విశాఖపట్నము, నెక్స్ట్ వచ్చేసి మన శ్రీకాకుళం వరకు, విజయనగరం శ్రీకాకుళం వరకు మాలలకు అత్యధికంగా జనాభా ఉన్న ప్లేసెస్ అవి. వాటిని గుర్తించాల్సిందే. కాబట్టి జనాభా దామాష ప్రకారం కనుక చేసినట్టు అయితే అక్కడ ఉన్న వాళ్ళకు ఎలాంటి నష్టాలు జరగవు. తెలంగాణ లోపల మాదిగలు అత్యధికంగా ఉన్న విషయం అందరూ తెలిసిన విషయం. దీని గురించి మనం గంటాపదంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగని మాల సోదరులను ఎక్కడ కూడా ఎలాంటి డిస్ప్యూట్స్ లేవు. మీరు ఈ విషయం కూడా గమనించాలి. తెలంగాణలో ఎక్కడ కూడా మాదిగల మధ్యలో డిస్ప్యూట్స్ లేవు, ఇబ్బందులు లేవు. ఎక్కడ ఇబ్బంది పడ్డ దాఖలాలు కూడా రాష్ట్రంలో ఎక్కర్లేదు. ఇప్పుడు ఏదైతే రిజర్వేషన్స్ బచావో సంఘర్ష సమితి అనేటి ఒకటి ఏర్పడి ఇప్పుడు దేశవ్యాప్తంగా భారత్ బంద్ని పిలుపునిచ్చాయి. మళ్ళీ వీటికి కొంచెం చూసుకుంటే ఇటు ఉత్తరాదిన మాత్రమే దీని ప్రభావం కనబడుతూ ఉంది, మన తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా కనబడట్లేదు. అంటే మీరు చెప్పినట్టుగానే వాళ్ళ మధ్య డిస్ట్రిబ్యూట్స్ లేవంటున్నారు. మరి డిస్ట్రిబ్యూట్స్ లేనప్పుడు ఏకతాటిపైన వాళ్ళు అనుకున్నట్టు ఎందుకు పోరాడలేకపోతున్నారు, ఎందుకు వాళ్ళ ఉన్నటువంటి సమస్యని తెలియజేయడానికి ప్రయత్నించట్లేదు ఈ బంద్ సందర్భంగా? అది దాన్ని మనం మాట్లాడుకోవాల్సిన విషయం. ఒక మాలా మాదిగల ఉద్యమాలు జరిగినప్పుడు, ఇదే ఎంఆర్పిఎస్ ఉద్యమం జరిగినప్పుడు కానీ కౌంటర్ గా ఇక్కడ ఇద్దరిని కలిపి, అంటే విపరీతమైన భావోద్వేగాలు ఉన్న టైం లోపల వాళ్ళని కలిపి ఏ ఇబ్బందులు ఉండకుండా అని చెప్పేసి మేము, అంటే నేను కావచ్చు, ఇప్పుడు మా వినోద్ కావచ్చు, చంద్రన్న, నెక్స్ట్ ఇంకొంతమంది నాయకులము మాలల నుంచి, అదే వెస్ట్ గోదావరి నుంచి ఉన్న
ఉన్న గౌతము, నెక్స్ట్ దుడ్డు ప్రభాకర్, ఇట్లా మాలలో మాదిగలు కొంతమంది కలిసి ఈ వైషమ్యాలు ఉండొద్దు, వర్గీకరణ జరగాలి, సేమ్ టైం వచ్చేసి దాన్ని కుల జనాభా దామాషా ప్రకారం జరిగినట్టు అయితే బెటర్ గా ఉంటుంది అనేది మేము సూచన కూడా చేశాం. ఉషామేరా కమిటీ ఒక సూచన కూడా చేశాం. ఆ సూచన అంటే మందకృష్ణ చెప్పే వర్గీకరణ కాదు, మాలలో వర్గీకరణ వద్దు అన్నట్టు కాదు, ఈ రెండు కాకుండా ఇక్కడ జనాభా దామాషా ప్రకారం ఇప్పుడు మా సోదరుడు మాల సోదరుడు ఏదైతే చెప్తున్నాడో ఆ దాని ప్రకారం జనాభా దామాషా ప్రకారమే జరగాలని మేము అప్పటి నుంచి చెప్తున్నాం. ఆ జనాభా తమాషా ప్రకారం జరిగితే ఇది సైంటిఫిక్ గా ఉంటది, ఆ సైంటిఫిక్ గా అందరూ ఆహ్వానిస్తారు. కానీ కుమార్ తన వ్యక్తిగత స్వార్థం కోసము, ఇప్పుడు అమలాపురంలో ఉన్న మాజీ ఎంపీ హర్ష కుమార్ తన వ్యక్తిగత స్వార్థం కోసము తనేందంటే కొంతమంది మాలను రెచ్చగొట్టడము అది తన సరైన విధానం కాదు. ఒకవేళ కనుక వర్గీకరణ జరగకపోవడం పక్కన పెడదాం, మేము అది కూడా చెప్పాం. నేను కానీ ఇప్పుడు మా వినోద్ గానీ ఇంకో కొంతమంది మాదిగలు అని చెప్పానంటే, అరే వర్గీకరణ జరగడం వల్ల ఇక్కడ వచ్చేది ఏం లేదురా అయ్యా, అంత ఒట్టి మోసమే, ఇది రాజకీయ పార్టీలు ఆడుతున్న డ్రామాని కూడా చెప్తున్నాం మేము. ఇది రాజకీయ పార్టీలు ఆడుతున్నామా? ఇప్పుడు వర్గీకరణ జరగడానికి అంతా కార్పొరేటివ్ సిస్టమ్ లోకి వెళ్ళిపోయింది. ప్రభుత్వంలో ఏది లేదు, విద్య లేదు, వైద్యం లేదు, పోస్టులు లేవు, ఫంక్షనింగ్ చేసే కంపెనీస్ లేవు, ఎంప్లాయ్మెంట్ లేదు, పూర్తిగా ప్రైవేటీకరిస్తుంటే ఇక్కడ వర్గీకరణ ఎవరి కోసం చేసి ప్రభుత్వ ఉద్యోగం లేవు, ప్రభుత్వ సంబంధించిన ఏమీ లేవు. మనకి వర్గీకరణ జరిగేది ఎవరి కోసం అని కూడా మేము చెప్తున్నాం. అవును జయరాం గారు, చాలా వాల్యుబుల్ పాయింట్. జయరాం గారు చాలా వాల్యుబుల్ పాయింట్ చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఎటు చూసినా ప్రతి సంస్థలు ప్రతి రంగాలు కూడా ప్రైవేట్ పరం అవుతున్న తరుణంలో ఈ రిజర్వేషన్లు అనేది ఎంతవరకు న్యాయం జరిగింది, ఈ తీర్పు వల్ల ఎంతవరకు న్యాయం అనేది కూడా చాలా మంచి మాట. అన్ని ప్రైవేట్ పరం అవుతున్న సంస్థలు మాట్లాడదామండి. ఇంకా గాలి వినోద్ కుమార్, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు. వినోద్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు విన్నారు కదా, ఏమైనా సరే ఈ ఏదైతే ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సంబంధించినటువంటి తీర్పు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఇటు కొన్ని రాజకీయ పార్టీలు ఆహ్వానించాయి, ఇటు ప్రభుత్వం కూడా ముందడుగు వేసింది. కాకపోతే ఈ తీర్పు వెలువరిని కానించి అన్ని చాలా చోట్ల ఏదైతే స్వాగతించారో అంతే రేంజ్లో విమర్శలు కూడా మొదలవుతున్నాయి. ఈ పార్టీకి రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి అంటూ కూడా ఈరోజు భారత్ బంద్కు పిలుపునిచ్చింది. దీన్ని ఎలా చూడాలి? అంటే ఇది నేనేమంటున్నానంటే దీన్ని చాలా మంది కుల వర్గీకరణ అనుకుంటున్నారు. ఇది మనము కుల వర్గీకరణ కాదు, ఇది ఈ తీర్పు అనేది కుల వర్గీకరణ కాదు, క్రిమిలేయర్ వర్గీకరణ. అది కుల వర్గీకరణ అసలు కుల వర్గీకరణ అంటే 341 సవరించడం. ఇక్కడ 341 సవరణకు సంబంధం లేకుండా క్రిమిలేయర్ వర్గీకరణ చేయమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అయితే క్రిమిలేయర్ వర్గీకరణ అని చెప్పడానికి సుప్రీంకోర్టు పెద్దగా అంటే కొండందవి ఎలుకనబట్టినట్టే లెక్క. సుప్రీంకోర్టు ఏదో గొప్ప పని చేసింది అనేది నేను భావించట్లేదు, గొప్ప విప్లవాత్మకమైన తీర్పిచ్చింది అనేది నేను అసలే భావించను. ఎందుకు భావించానంటే ఒక లా ప్రొఫెసర్ గా ఆ తీర్పు సారాంశం ఏంటంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎజెండాను అమలు చేయడమే తప్ప నిజంగా భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలను అమలు చేయడం కాదు అది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలను కనుక వాళ్ళు కనుక అమలు చేయాలనుకుంటే క్రిమిలేయర్ అనే అంశాన్ని వాళ్ళు తీసుకురారు. ఎందుకంటే రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకోలే క్రిమిలేయర్ గురించి. వాళ్ళ ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా, ఎన్ని లక్షలు ఉన్నా, లేదంటే ఎంత పెద్ద ప్రొఫెసర్ అయినా, రాష్ట్రపతి అయినా గర్భగుడిలోకి ఎంట్రీ లేదు, లేదంటే కనీసం ఇలికిరా ఇచ్చే పరిస్థితి లేదు, నీ కులం తెలితే నేను పక్కకు కూర్చునే పరిస్థితి లేదు. పిల్లలు పక్కన పెట్టి మాలబాధలు కూడా పిల్లలు ఇచ్చుకోరు, అది వేరే సంగతి. కానీ అగ్రవర్ణాలు టచబుల్స్ అన్టచబుల్స్ మధ్యలో ఇవాళ చాలా వివక్షత అనేది అనేక రూపాల్లో ఉన్నది. ఈవెన్ ఆర్థికంగా ఎదిగినా కూడా, ఎంత ఎదిగినా కూడా వివక్షత అనుభవిస్తున్న వాళ్ళు ఇవాళ నిన్నగాక చూసినాం, రేవంత్ రెడ్డి పైన కూర్చుంటే బట్టి విక్రమార్క కింద కూర్చున్నాడు, దాన్ని సమర్థించుకుంటారు. అలాగే రామ్నాథ్ కోవింద్ గర్భగుడిలోకి ఎంట్రీ లేదు, ఎక్కడ పూరి జగన్నాథ్ టెంపుల్లో. అదే సేమ్ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పూరి జగన్నాథ్ టెంపుల్ కి ఎంట్రీ లేదు, మాంజీగా ఉండే ఆయన కొంతకాలం సీఎం గా. ఇట్లా నీకు ఎక్కడ పోయినా కూడా నిలగాకపోతే 2 నెలల క్రితము ఇలికిరాయి కావాలంటే ఒక టూలెట్ బోర్డు నన్ను చూసి ఫస్ట్ ఆ రాయలసీమ రెడ్డి అయినా నేను బాపనైనా అనుకోని సార్ రండి సార్ అన్నారు. తర్వాత నాకు తెలిసింది లోకల్ రెడ్డి చెప్పిండ్రు ఆయన మాదిరి అయినా అని. అబ్బో వద్దు నేను ఇవ్వలేను, మీ ఎంఆర్పిఎస్ కేసులు పెడతారు, మీ మాదిగోళ్ళకి మేము ఇవ్వలేమని చెప్పేసి ఆయన మళ్ళీ నా కిరాయి పైసలు నాకు వాపస్ ఇచ్చేసిండు. 2 నెలల అడ్వాన్స్ తీసుకొని.
అంటే మీకు అంటే అర్థమైంది. ఒక డీన్ గా ఉన్న నేను, మాజీ డీన్ గా ఉన్న నేను, ఇవాళ నేను అంబేద్కర్ చదువుకున్న కొలంబియా, హార్వర్డ్, ఆక్స్ఫర్డ్ లాంటి విశ్వవిద్యాలయాల్లో, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో లెక్చర్స్ చేస్తున్న నేను, పరిశోధన పత్రాలు సమర్పిస్తున్న నేను, ఒక ప్రపంచ అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాల్లో చదువు చెప్పేస్తూ, ఒక ప్రపంచ అగ్రశ్రేణి విశ్వవిద్యాలయమైన ఉస్మానియా విశ్వవిద్యాలయకు ఏ అగ్రవర్ణం కూడా, ఏ బ్రాహ్మణుడు కూడా కానీ అంటే నా వయసులో డీన్ కాలేకపోయాడు, అయ్యాను. అంటే ఇంత మేధస్సు కలిగి ఉన్నప్పటికీ కూడా, ఇన్ని డిగ్రీలు కలిగి ఉన్నప్పటికీ కూడా కులం తక్కువ కాబట్టి ఇల్లు ఇచ్చే పరిస్థితి కూడా నాలాంటి కూడా లేదు. మరి అట్లాంటి పరిస్థితులలో ఇవాళ మేము కులము మాదిగా అని చెప్పుకున్నంత మాత్రాన మేము ఇవాళ ఎదిగినట్ట, లేకపోతే మాకు సోషల్ స్టేటస్ వచ్చినట్ట, లేదంటే మాలా అని చెప్పుకున్నంత మాత్రాన వాళ్ళకు వచ్చినట్ట, లేదా ఈ 59 కులాలు అంటరాని కులాలకు వచ్చినట్ట. కాబట్టి నేనేమంటానంటే క్రిమిలేయర్ అనే అంశమే తప్పు. రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకోలేదు. అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు ఒప్పుకోలేదు. వేరెవరు చెప్పడానికి? రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకున్న దాన్ని ఇవాళ గవాయ్ అన్నట్టు ఆయన, ఈ గవాయ్ సుప్రీంకోర్టులో లాయర్ గా ఉన్న జడ్జిగా ఉన్న గవాయ్ గారు ఇవాళ ఆయన సీజే కావడం కోసము, ఆయన పదవి కోసము ఇవాళ మొత్తం 45-50 కోట్ల అంటరాని కులాలను బలి చేస్తా అంటే ఎట్లా? ఆయనకు ఎవరిచ్చిన అధికారం? రాజ్యాంగం చెప్పలేదే, రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకోలేదే క్రిమిలేయర్ పెట్టాలని చెప్పేసి. ఆయన ఎదిగినంత మాత్రాన, ఆయన కుటుంబం ఎదిగినంత మాత్రాన, వెంకటస్వామి కుటుంబం ఎదిగినంత మాత్రాన, లేకపోతే కొన్ని కుటుంబాలు ఎదిగినంత మాత్రాన అందరు ఎదిగినట్ట? ఇప్పటికీ 98% పేదలుగానే ఉన్నారు కదా దళితులంతా. చాలా మంది మిడిల్ క్లాస్ పేదలుగా ఉన్నారు. వాళ్ళకి కనీసం తిండికి గతి లేని వాళ్ళు ఉన్నారు, ఇల్లు గతి లేని వాళ్ళు ఉన్నారు, కనీసం ఎలాంటి సౌకర్యాలు నోసుకోలేని పరిస్థితి. మరి అట్లాంటి సిచ్యువేషన్స్ లో అందరు గవాయిలు కాలేరు, అందరూ పెద్ద వివేక వెంకటస్వామి లాంటి ఫ్యామిలీ కాలేరు కదా, అందరు కాలేదు కదా దళితులలో. కాబట్టి ఇట్లాంటి ఎదిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ప్రయోజనాలు ఆశించి ఇవాళ రాజ్యాంగానికి తూట్లు పొడిచే తీర్పులు ఇస్తే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోము. రెండవ అంశం ఏంటంటే ఇవాళ ఆ కేసు దళితుల కేసు అండి, అది ట్రైబల్ కు ఏం సంబంధము? ట్రైబల్ ఎవరు వేశారు వర్గీకరణ చేయమని? ఎస్సీ ఎస్టీలను ఎందుకు జోడించిండు వాళ్ళు? సుప్రీంకోర్టు ఏం అధికారం ఉంది సుప్రీంకోర్టుకు? ఒక పిటిషన్ లేకుండా ఎస్టీలను వర్గీకరించే అధికారము సుప్రీంకోర్టుకి ఎక్కడిది? అసలు సుప్రీంకోర్టులో కేసు అయినప్పుడు వాళ్ళ ఎస్టీల గురించి వర్గీకరణ చేస్తామని చెప్పే అధికారం సుప్రీంకోర్టుకి ఎక్కడిది? ఒకవేళ ఉంటే పార్లమెంట్ కు ఉండాలి అధికారము, పార్లమెంట్ కు ఉంటది. 341 సవరణ చేసే అధికారం పార్లమెంట్ కు ఉంది. ఇప్పుడు గత 30 ఏళ్లుగా మేము పార్లమెంట్ లో చట్టం చేపిస్తా అని చెప్పిన మందకృష్ణ మాదిగా పార్లమెంట్ లో చట్టం ఎందుకు చేపియలేదు? సుప్రీంకోర్టుకు జడ్జిమెంట్ వస్తే అది బీజేపీ చేసినట్టు ఎట్లయితుంది? బీజేపీ చేపిస్తే మరి సుప్రీంకోర్టు ఎందుకు ఉన్నదిగా? సుప్రీంకోర్టు ఎందుకు ఉండాలి? బీజేపీ చేసుకోవాలి కదా ఆ చట్టం మీద, ఆ ఆర్డినెన్స్ తెచ్చుకొని చేపియాలి కదా. మరి అట్లా కాకుండా 10 ఏళ్లుగా అధికారంలో ఉండి ఆర్డినెన్స్ కూడా చేయలేదు, 341 సవరించలేదు, కనీసం 341 సవరించమని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పలేదు, పర్మనెంట్ చట్టం చేయమని చెప్పలేదు. మరి సుప్రీంకోర్టు ఇలా పర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా ఇచ్చిందా? వర్గీకరణ సమస్యకు ఇవ్వలేదు. అది కేవలము ఒక రాష్ట్రాలకు అధికారము చేసుకోవచ్చు అని చెప్తున్నది. రాష్ట్రాలకు చేసుకోవచ్చు అనే అధికారం చెప్తున్నప్పుడు మన కండిషన్స్ ఎందుకు పెడుతున్నది? అది వాళ్ళ సైంటిఫిక్ డాటా ఉండాలని చెప్పి, ఆ డాటా ఉండాలి, క్రిమిలేయర్ ఎత్తేయాలని చెప్పేసి ఆ కండిషన్స్ ఎందుకు అప్లై చేస్తున్నది? మరి అట్లాంటప్పుడు ఎట్లా చేయగలుగుతుంది ఒక రాష్ట్ర ప్రభుత్వము? ఒక రాష్ట్ర ప్రభుత్వంకు చిక్కులు పెట్టి వాళ్ళ కులగణన చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. చేసిన బీహార్లోనే సుప్రీంకోర్టు ఇదే సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇదే సుప్రీంకోర్టు స్టే విధించింది అక్కడ కులగణన చేయొద్దని. మరి ఇదే సుప్రీంకోర్టు కులగణన లేకుండా చట్టం చేయమని ఎట్లా చెప్తుంది? ఇదే సుప్రీంకోర్టు ఈ కులగణన లేకుండా ఏ రకమైన డాటా తీసుకుంటారు వీళ్ళు? మీరు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి చట్టం చేయగలుగుతాడు? ఏ రకంగా దేశంలో ఉన్న ముఖ్యమంత్రులంతా చట్టం చేయగలుగుతారు? ఏ రకంగా క్రిమిలేయర్ వాళ్ళు ఎత్తేస్తారు లెక్కలు లేకుండా? అంటే సుప్రీంకోర్టు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తుంది, రూల్ ఆఫ్ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తుంది. వాళ్ళ న్యాయ వ్యవస్థలోనే అన్యాయం చేస్తుంది సుప్రీంకోర్టు, న్యాయ వ్యవస్థలోనే రిజర్వేషన్ అమలు చేస్తుంది సుప్రీంకోర్టు. ఒకవైపు కులగణన చేయొద్దంటున్న బీజేపీని సమర్థిస్తున్న సుప్రీంకోర్టు, బీహార్ లో కులగణన చేసిన ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న సుప్రీంకోర్టు, రిజర్వేషన్ పెట్టద్దని చెప్తున్న సుప్రీంకోర్టుకు వర్గీకరణ చేసే అధికారం ఎక్కడదండి? వర్గీకరణ చెప్పని చెప్పే అధికారం ఎక్కడిది? మీరు చెప్పినట్టుగానే వినండి. సుప్రీంకోర్టు నేను ఒక లా ప్రొఫెసర్ గా చెప్తున్నాను. గవాయ్ గారు ఒక న్యాయమూర్తి సుప్రీంకోర్టులో, వారు నన్ను శిక్షించమని చెప్పేసి అడుగుతున్నాను. మీ
మీ స్వతంత్ర టీవీ సాక్షిగా నేను అన్యాయంగా మాట్లాడినా, రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడినా నన్ను శిక్షించమని చెప్పేసి డైరెక్ట్ అడుగుతున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తిని. గవయ్య గారిని అయితే మరీ అడుగుతున్నా, మా యొక్క దళితుడు, మా దళితులై ఉండి మా దళితుల ప్రయోజనాలను పర్మనెంట్ గా పరిష్కరించు, లేదంటే నువ్వు సప్పుడేక ఆ వర్గీకరణ అంశాల జోలికి పోకు. క్రిమినల్ పెట్టి మరొక వైపు సెన్సెస్ కావాలని చెప్పేసి, డాటా కావాలని చెప్పేసి ఇవాళ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేసి ఒక కరెక్ట్ స్పష్టమైన విధానాలు లేకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఇప్పటిదాకా 30 ఏళ్ళుగా కొట్లాడుకుంటున్న మాకు శాస్త్ర పరిష్కారం ఇవ్వకుండా, అటు పార్లమెంట్ ఇవ్వకుండా, చట్టం చేయకుండా, ఇటు సుప్రీంకోర్టు సరిగా సరి అయిన తీర్పు ఇవ్వకుండా, కనీసం మ్యాండేట్ గా చేయమని కూడా చెప్పకుండా మీ ఇష్టం చేసుకోవచ్చు అని చెప్పింది రాష్ట్రాలకు. చేసుకోకపోతే ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం చేయకపోతే ఏమిటి శిక్ష రాష్ట్ర ప్రభుత్వానికి? అంటే మేము కొట్లాడుకోవాలా? మాల మాదిగలు కొట్లాడుకోవాలి చేయమని, మేమంటే చేయొద్దని వాళ్ళంటే ఇంకెంతకాలం మేము కొట్లాడుకోవాలి? గవయ్య గారు చెప్పాలి దీనికి సమాధానం. మేము ఎంతకాలం కొట్లాడుకోవాలి? ఈ దేశంలో ఉన్న 45 కోట్ల 50 కోట్ల మంది అంటరాని కులం ఇంకెంతకాలం కొట్లాడుకోవాలి? దాంతో మాకు వచ్చేదండి మొత్తం 90% ప్రైవేటీకరణ అయిపోయిన తర్వాత ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాలు లేదు. నీ కేంద్ర ప్రభుత్వంలో నువ్వు చట్టంలో చెప్తలేవు, కనీసం సుప్రీంకోర్టు తీర్పు కేంద్ర ప్రభుత్వంలో అమలు చేయమని చెప్తలేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వాలకే పరిమితం చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్న ఉద్యోగాలు ఎంత? ప్రైవేటీకరణ అవుతున్న క్రమంలో ఇవాళ వీటి గురించి మేము ఎందుకు ఇంతకాలం కొట్లాడుకోవాలి? మీరు చెప్పినట్టుగానే కేవలం ఎస్సీ వర్గీకరణ సంబంధించి కాకుండా ఎస్టీ వర్గీకరణ కూడా చొప్పించినందువల్ల ఇప్పుడు మళ్ళీ గిరిజనులకను ఇటు లంబాడి జాతికి సంబంధించిన చాలా రోజుల నుంచి ఆ సమస్య అలాగే ఉంది. ఆ మా రిజర్వేషన్లు వాళ్ళు కొట్టేస్తున్నారంటూ కూడా గిరిజనులు ఉద్యమాలు చేసినాయి. ఇప్పుడు అది కూడా ఇప్పుడు తెర ముందుకు వచ్చింది. దాని గురించి మాట్లాడదామండి. జయరాం గారు, వినోద్ కుమార్ గారు చెప్పినట్టు జయరాం గారు ఓకే జయరాం గారు ఉందా? ఓకే రైట్. వినోద్ కుమార్ ఇప్పుడు ఈ తీర్పు వల్ల యాక్చువల్గా రాజకీయ పార్టీలకి అన్ని కులాలు అన్ని మతాలు కావాలి, వాళ్ళు ఓటు బ్యాంకు రాజకీయం కానివ్వండి ఏదైనా కానివ్వండి. కానీ ఎప్పుడైతే తీర్పు వచ్చిన తర్వాత కొన్ని రాజకీయ పార్టీలు ఆహ్వానించామని, కొన్ని పార్టీలు మేము ఇదివరకే ఎటువంటి వర్గీకరణ చేశామంటూ కూడా కొందరు క్రెడిట్ కొట్టేస్తుంటే కొన్ని పార్టీలు స్వీట్లు పంచుకుంటా ఉన్నాయి. దీన్ని బట్టి ఒక వర్గం అనేది దూరం అవుతారన్నటువంటి ఇదేం లేదంటారా? వర్గం దూరం కారంటారా? ఏమంటారు దీన్ని? నేనేమంటున్నానంటే అసలు పార్టీలు ఎందుకు స్వీట్లు పంచుకోవాలండి? నాకు అర్థం కాలే. ఇప్పుడు పార్టీలు బీజేపీ ఏం చేసిందని స్వీట్లు పంచుకోవాలి? ఏ రకమైన పార్లమెంట్ లో చట్టం చేసిందా బీజేపీ? ఏమన్నా పార్లమెంట్ లో చట్టం చేపించిందా మందకృష్ణ గారు? ఏమన్నా ఎందుకు స్వీట్లు పంచుకోవాలండి? 30 ఏళ్ళుగా ఆఫ్టర్ ఆల్ తెలంగాణ ఉద్యమం 13 ఏళ్లలో ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని సాధించుకున్నారు. ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యిండు 2 సార్లు. ఆయన లక్షల కోట్ల రూపాయలు పంచిండు, పరిశ్రమలు పంచిండు, భూములు పంచిండు, ఉద్యోగాలు పంచిండు, లేకపోతే ఆయనకు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఇచ్చిండు. వాళ్ళకి అన్ని రకాల అవకాశాలు పంచుకున్నాడు ఆయన. మాకేం జరిగిందండి మందకృష్ణ గారి వల్ల 30 ఏళ్ళల్లో? మాకు ఒరిగింది ఏంది? మా జాతికి ఒరిగింది ఏంది అంటున్నా. 30 ఏళ్ళుగా బ్యాక్లాగ్ 2,50,000 బ్యాక్లాగ్ పోస్టులు అట్లనే నింపకుండా ఉండడం వల్ల నష్టం ఎవరికి జరిగింది? ఇవాళ దాదాపుగా ఈ 30 ఏళ్లలో మాకు 30 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అమలు కాలేదు. ఒక్క మాట మాట్లాడినా మందకృష్ణ గారు, 30 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అమలు చేయకపోతే, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం బడ్జెట్ అమలు చేయకపోతే ఒక మాట మాట్లాడని వారు ఇలా దేశవ్యాప్తంగా ఇన్ని లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ నాశనం అయింది. మాకు బ్యాక్లాగ్ పోస్టులు నిండలేదు, కనీసం అర్హులైన వాళ్ళకి ఇప్పటికీ బ్యాక్లాగులలో ఉన్న ఉద్యోగాలు నిండలేదు. తర్వాత ఇప్పటికి వచ్చిన లాస్ట్ 30 ఏళ్ళ తర్వాతనైనా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సరైన జడ్జిమెంట్ వచ్చిందా? మీరు చేసుకునే అధికారం ఉంది. కేంద్రం కూడా చేయాలి. 341తో సంబంధం లేకుండానే కేంద్రం ఏబిసిడి చేసుకోవచ్చు, మీరు ఆర్డినెన్స్ తెచ్చుకోవచ్చు అని చెప్పిందా? చెప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలా స్పష్టంగా మీరు చేసుకోండి 341తో సంబంధం లేకుండా అని చెప్తూనే కండిషన్లు ఎందుకు పెట్టింది? మీకు లెక్కలు కావాలని ఎందుకు అడిగింది? లెక్కలు ఇంత గతంలో ఉన్న లెక్క ప్రకారం లెక్కలు కావాలంటే 2011లో ఉన్న లెక్కల తర్వాత లెక్కలే లేవు. మరి ఇప్పుడున్న లెక్కలు తీయాలి కదా. ఇప్పుడున్న జనాభా లెక్కలు తీయాలంటే ఇప్పుడు క్యాస్ట్ సెన్సస్ కావాలి కదా. క్యాస్ట్ సెన్సస్ కావాలంటే కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే అధికారం ఉంది కదా, రాష్ట్రాలకు లేదు కదా. ఒకవేళ క్యాస్ట్ సెన్సస్ తీసినా సరే ఈ తీసిన దాన్ని అసెంబ్లీ ఆమోదించాలి కదా. ఆమోదించడానికి సమయం పడుతుంది కదా. మరి వాళ్ళ ఆర్డినెన్స్ గ్రూప్ 1 పోస్టులు ఆల్రెడీ నోటిఫై అయినాయి, ఇప్పుడు గ్రూప్ 2 అయినాయి, ఎగ్జామ్స్ అవుతున్నాయి. మరి వాటికి ఆర్డినెన్స్ ఇస్తాన రేవంత్ రెడ్డి ఎందుకు తెలియదు?
నిజంగా రేవంత్ రెడ్డికి ఇమీడియట్లీ తెచ్చుకునే అధికారం ఉంటే రేవంత్ రెడ్డి ఎందుకు తెలియదు? వాళ్ళ పార్టీ ఎందుకు వ్యతిరేకించింది? వాళ్ళ పార్టీ నిర్ణయం మీరు రేవంత్ రెడ్డి ఒక్క నిర్ణయం కాదు, మొత్తం మేము ఈ మొత్తం పార్టీ అంతా నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఎందుకన్నది? చిక్కులు లేకపోతే ఎందుకన్నది? అంటే ఇవాళ వాళ్ళ ఇష్టారాజ్యంగా ఈ రోజు దళితుల జీవితాలతో ఆడుకునే అధికారం ఎవరిచ్చారు వీళ్ళకి? అది కాంగ్రెస్ గాని, బీజేపీ గాని, ఇంకో పార్టీ గాని ఇవాళ వీళ్ళకి అధికారం ఎవరిచ్చారు? మా జీవితాలతో ఆడుకునే అధికారం మీకు ఎవరిచ్చారు? మాకు మా జీవితాలను ఏ రకంగా మీరు బాగు చేశారు? మా జీవితాలకు ఇంతవరకు ఏ రకమైన వెలుగు ఇచ్చారు? అది కాంగ్రెస్ గాని, బీజేపీ గాని ఇంతవరకు మా జీవితాలకు మీరు ఏ రకమైన సొల్యూషన్స్ ఇవ్వని వాళ్ళు మీరు ఇవాళ మా గురించి మాట్లాడే అర్హత ఎక్కడిది మీకు? మా స్వీట్లు పంచుకునే అర్హత ఎక్కడిది? బీజేపీ ఏం చేసిందని స్వీట్లు పంచుకుంటది. మందకృష్ణ మాదిరి గారు మరి ఇవాళ ఏం ఒరగబెట్టింది బీజేపీ అని చెప్పేసి ఇవాళ మాట్లాడుతున్నారు. ఆయన వేసిన కేసు ఇంకా పెండింగ్ లోనే ఉంది సుప్రీంకోర్టులో. ఆయన కేసుకి ఈ కేసుకు ఆయనకి ఏం సంబంధము? ఇది పంజాబ్ కేసు. దాంట్లో ఇంప్లీడ్ అయిన వాళ్ళు 23 మంది. ఆ 23 మందిలో ఈయన లేడు. ఈయన మొన్న 2022లో ఇంప్లీడ్ అయితే ఈ కేసులో ఆయన వేసిన కేసు ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఇది పంజాబ్ వేసిన కేసు. ఇచ్చిన జడ్జిమెంట్ పంజాబ్ వాళ్ళతో సంబంధించిన కేసు. ఆయన జడ్జిమెంట్ కూడా పర్మనెంట్ గా సొల్యూషన్ గా రాలేదు కదా. మాకు రాజకీయ రిజర్వేషన్ ఇవ్వమని చెప్పలేదు కదా. మరి మందకృష్ణ గారు ఇవాళ డబ్బులున్న వెంకటస్వామి ఫ్యామిలీ ఎంపీలు కావాలన్నా, మా ఎమ్మెల్యేలు కావాలని అంటున్నాడు. మరి దాని సుప్రీంకోర్టు కూడా రాజకీయ రిజర్వేషన్ వర్గీకరణ ఎందుకు చేయలేదు? ఎందుకు చెప్పలేదు? మళ్ళీ క్రేట్ అంతా ఎంఆర్పిఎస్ కొట్టేస్తుంది. పక్క మోడీని కలిసిన తర్వాత జరిగిన చాలా ఫాస్ట్ జరిగిన పరిణామాలంటూ కూడా ఎంఆర్పిఎస్ కొట్టేస్తుంది. ఇదంతా మందకృష్ణ మాదిగ ఇదంతా మా క్రేట్ అంటూ కొట్టేస్తున్నారు. మీరు చెప్పినట్టుగానే పంజాబ్లో వేసిన తీర్పు కేసు ఏదైతే పిటిషన్ ద్వారా అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. కానీ మొత్తం 30 ఏళ్ల మా శ్రమ, 30 ఏళ్ల మా పోరాటం, ఎన్నో వినతులు ఇచ్చాం, ఎన్నో కమిషన్ల ముందు నుంచున్నాం, ఎంతో మంది కాళ్ళు మొక్కామని కూడా చెప్తున్నారు. నేను కూడా వారికి గల్లీ నుండి ఢిల్లీ దాకా సపోర్ట్ చేసిన వ్యక్తినే. నేను ఇవాళ అడుగుతున్నా, ఆయన పార్లమెంట్ లో పర్మనెంట్ చట్టం తెప్పిస్తా అన్నాడు. పార్లమెంట్ లో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పిండు. 341 సవరించకుండా పార్లమెంట్ లో చట్టం రాకుండా ఎందుకు ఆయన అంగీకరిస్తున్నాడు? ఎందుకు ఆమోదిస్తున్నాడు? ఆమోదిస్తే దీంట్లో పర్మనెంట్ సొల్యూషన్ ఏమున్నది? ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ ఆర్డినెన్స్ తెచ్చిన పర్మనెంట్ చట్టం తేవాలంటే, రాష్ట్ర ప్రభుత్వం తేవాలంటే సెన్సస్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం సెన్సస్ ఎక్కడ తెస్తుంది? ఏ రకంగా తెస్తుంది? ఇవాళ బీసీలకే ఆయన సెన్సస్ లేక, క్యాస్ట్ సెన్సస్ లేక లోకల్ బాడీలో ఆయన ఇవ్వలేకపోతాడు. లోకల్ బాడీలో కోటా ఇవ్వలేకపోతాడు. ఆయన మాకు ఏ రకంగా ఇస్తాడు? మాకు ఏ రకంగా పంచగలుగుతాడు? ఒకవేళ ఆయన ఆర్డినెన్స్ తేవాలంటే లెక్కలేవి ఆయన దగ్గర. మరి ఇవన్నీ సమస్యలు చిక్కుముడులే కదా. మరి చిక్కుముడుల సమస్యల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రకంగా న్యాయం చేస్తాయి మాకు? అందుకే నేనేం చెప్పిన 371D అనే ఒక ఆర్టికల్ ఉన్నది భారత రాజ్యాంగంలో. దాని ప్రకారంగా ఏ జిల్లాను యూనిట్ చేసుకొని జోనల్ సిస్టమ్ లో విద్యా ఉద్యోగ రంగాల్లో వర్గీకరణ చేసుకోవచ్చు. అది వర్గీకరణ అనే పదం, ABCD అనే పదం అవసరం లేదు. దానికి ఏమి చేయాలంటే అక్కడ జిల్లాను యూనిట్ చేసుకుని ఎవరి జనాభా ఎంతో ఆ వర్గాలకు ఆ వాటాను ఇవ్వడానికి ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వగలిగితే సరిపోతుంది. అది ఏదైతే రాష్ట్రపతి ఉత్తర్వులు ఉన్నాయో 371Dలో సవరిస్తే సరిపోతుంది. దానికి ఏ పార్లమెంట్ తో సంబంధం లేదు, ఏ అసెంబ్లీ తీర్మానాలతో సంబంధం లేదు, 2/3 మెజార్టీతో సంబంధం లేదు. కేవలం 2 ముఖ్యమంత్రులు లెటర్ రాస్తే, క్యాబినెట్ కూర్చొని ఒక నోట్ రాస్తే, ఆ నోటు కాస్త ప్రెసిడెంట్ పోతే ఆ ప్రెసిడెంట్ ఆ నోటును ఆమోదిస్తే సరిపోతుంది. ఇది 3 రోజులలో ఎవ్వరికి అన్యాయం జరగకుండా. నేను వరంగల్ జిల్లాని, నా వరంగల్ జిల్లా మాదిగల జనాభా ఒక ఆదిలాబాద్ జిల్లా మాదిగల జనాభా ఒకటేనా? నాకు ఒకవేళ 12% నాకు రిజర్వేషన్లు ఇస్తే ఆ ఆదిలాబాద్ లో 6% మాదిగలు ఉన్నారు. మరి వాళ్ళకు 12% వస్తే మరి అక్కడున్న మాలలు ఎక్కువ శాతం ఉన్నారు. వాళ్ళకి 6% వస్తే నష్టం జరిగితే మాలలు ఊరుకుంటారా? అక్కడ ఈస్ట్ గోదావరిలో 12% మాలలు ఉంటే ఇవాళ తెలంగాణలో ఉన్న మాలలో 4%, 5% ఉంటే ఆ 12% ఉన్న మాలలకి సేమ్, ఈ మాలలకు సేమ్ నువ్వు ఇస్తే మరి పరిష్కారం అవుతుందా? ఇక్కడ 12%, అక్కడ 12% ఇస్తే పరిష్కారం ఎట్లయితుంది? అసలు ఈ ఎస్సీ వర్గీకరణ అనేది అసలు ఇది అశాస్త్రీయమైన జడ్జిమెంట్. ఇది గతంలో ఇచ్చిన జస్టిస్ రామచంద్రరావు కమిషన్ రిపోర్ట్ అశాస్త్రీయమైంది. అసలు ఎస్సీ వర్గీకరణ అనేది రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు కాదు అంటున్నారు ఎంపీ హర్ష కుమార్.
నేనేమంటున్నా, రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు కాదు అనడానికి 2 కండిషన్సే. ఏవి? క్రిమి లేయర్ కండిషన్ అండ్ డాటా కండిషన్. దాని ప్రకారంగా చెల్లుబాటు కాదు. అది చెల్లుబాటు అయ్యే అవకాశం లేకుండా పోతున్నది వీళ్ళ వల్లనే. కాబట్టి రాజ్యాంగబద్ధమైన సొల్యూషన్ ఇవ్వాలంటే 341 సవరించాలి. 341 సవరించాలంటే 2/3 మెజార్టీ లోకసభలో ఉండాలి, 2/3 మెజార్టీ రాజ్యసభలో ఉండాలి, స్పెషల్ మెజార్టీ ఉండాలి, 15 రాష్ట్రాల అసెంబ్లీ తీర్మానం జరగాలి. అది జరిగే అవకాశమే లేదు ఈ దేశంలో. నేను చెప్పినట్టుగా జిల్లాను యూనిట్ చేసుకొని దేశవ్యాప్తంగా ఈ సమస్యను పరిష్కరించుకుంటే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. సో ఆ రకమైన పరిష్కారాన్ని అందించడానికి ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి తెలంగాణ సిద్ధంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం కూడా, రేవంత్ రెడ్డి కూడా అదే రకమైన పరిష్కారం అందించాలి తప్ప ఇంకొక మార్గం ఆయన కూడా లేదు. అలాగే ఇవాళ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు చెప్పింది జిల్లా యూనిట్ చేసుకుంటా అంటే. జిల్లా యూనిట్ చేయడం వల్ల మాలలకు కానీ, మాల ఉపకులాలకు కానీ, మాదిగలకు కానీ ఎవరికి అన్యాయం జరగదు. వారి జనాభా ఆధారంగా, వారి ప్రతిభ ఆధారంగా వారికి ఉద్యోగ విద్యా రంగాల్లో అవకాశాలు వస్తాయి. అంటే ఇప్పుడు వీళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం మాలలతో పోల్చుకుంటే మాదిగలు ఎక్కువ ఉన్నారు అంటున్నారు. కాబట్టి మాదిగలు పొందాలని ఫలాల్ని మాలలు కొట్టేసుకుని పోతున్నారు. కాబట్టి మీరు చెప్పినట్టుగానే జిల్లా యూనిట్లుగా చేసుకుంటే జనాభా ప్రాతిపదికన కానీ, నిష్పత్తి ప్రకారం కానివ్వండి, కులగణన ప్రకారంగా మాదిగల న్యాయం జరిగిద్దంటారా? అవును. రోస్టర్ పాయింట్ లో జిల్లాను ఇప్పుడు యూనిట్ చేసుకొని బీసీలకు ఏబిసిడి అమలు అయితే లేదా? ఎస్సీలకు కూడా అమలు చేసుకోవచ్చు. ఎస్సీలకు కూడా అమలు చేసుకునే పరిస్థితి ఉంది. ఎందుకు లేదు? ఖచ్చితంగా చేసుకోవచ్చు. ఆర్టికల్ 64 చెప్తుంది, ఆర్టికల్ 15(4) చెప్తుంది. ఎవరైతే వెనుకబడ్డారో ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ ప్రకారంగా వాళ్ళకి అవకాశం ఇవ్వని చెప్తుంది. దాని ప్రకారంగా చేసుకునే అధికారం ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి. మళ్ళీ మాల సోదరులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటారు? దీన్ని ఎందుకు? నేనేమంటున్నా, వాళ్ళకి అర్థం కాక పాపం జిల్లా యూనిట్ చేసుకుంటే ఎవరికైనా నష్టం లేదు. ఇలా బీసీలకు ఏపీసీడీ అయితే లేదా? అమలు అయితే లేదా? ఎస్సీలకు కూడా అవుతుంది. కానీ 341తో సంబంధం లేకుండా చేయాలి. జిల్లాని యూనిట్ చేసుకుంటే చేయాలి. అయితే ఈజీ అవుతుంది, పరిష్కారం అవుతుంది. అంతేగాని ఇవాళ దానికి బోడిగుండకు దానికి లింక్ పెట్టి దాంతో చేస్తానంటే నడవదు. నేనేమంటానంటే, ఇప్పుడు రిజర్వేషన్లు అనేటివి ఇవాళ ఉమ్మడిలో జాబితాలో ఉన్నప్పటికీ వాళ్ళ రాష్ట్రాలకు అధికారం ఉంది. రాష్ట్రాలకు అధికారము, పంచాధికారం ఉంది. అట్లానే తమిళనాడులో అరుంధతులకు 3% పెంచిర్రు. ఎట్లా పెంచిండ్రు? తమిళనాడు ఎట్లా పెంచారు? వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వం పెంచుకున్నది. ఆ అరుంధతులకు అన్యాయం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నది, అధికారం ఉంది. పెంచుకుని తగ్గించుకునే అధికారం ఉంది. జనాభా తామాషాలు పంచుకునే అధికారం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఆ అధికారాన్ని, ఆ స్వేచ్ఛను వినియోగించుకొని ఆ రకంగా జిల్లాని యూనిట్ చేసుకొని చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏమీ లేదు. అది ఎవరికి అన్యాయం జరగదు. ఇందాక సందర్భంలో జయరాం గారు, ప్రముఖ విశ్లేషకులు జయరాం గారు మాట అన్నారు. దాదాపుగా ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పరం అవుతున్న తరుణంలో, ఆల్రెడీ కొన్ని ప్రైవేట్ పరం అని, భవిష్యత్తులో ఇంకా మొత్తం ప్రైవేట్ పరం అవుతున్న తరుణంలో ఇది కేవలం ఈ రిజర్వేషన్ల గొడవ అనేది రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఆడుతున్న డ్రామా. దీన్ని ఎందుకు అర్థం చేసుకోలేదు సోదరులు అంటున్నారు. వాళ్ళు కొత్త వాళ్ళ డ్రామానండి. వీళ్ళ పెద్ద ఉపయోగం లేని కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళ చిత్తశుద్ధి ఉంటే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ తీసుకొచ్చే బిల్లు పెట్టమనండి. సుప్రీంకోర్టు కూడా ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఇవ్వమని చెప్పి అడగమనండి. అదే స్వయంగా సుప్రీంకోర్టు రిజర్వేషన్ అమలు చేయమని చెప్తున్నది. వాళ్ళ దాంట్లో హైకోర్టులలో అమలు చేయమని చెప్తున్న సుప్రీంకోర్టు ఏం అధికారం ఉందండి? నాకు అర్థం కాలేదు. వర్గీకరణ విషయాలు మాట్లాడే అధికారం ఏముంది సుప్రీంకోర్టుకు? రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంది, పంచుకునే అధికారం ఉంది, పెంచుకునే అధికారం ఉంది. అనవసరంగా కేంద్రం మీద ఆధారపడాల్సిన అవసరమే లేదు. ఇవాళ అనవసరంగా ఈ పంచాయతీని పార్లమెంట్ దాకా తీసుకుపోయి చట్టం చేయాలని చెప్పి ఇవాళ దళిత జాతిని మోసం చేసిన మందకృష్ణ గాని, మాల మహానాడు చెన్నై గాని ఇలా దళిత జాతి క్షమాపణ చెప్పాలి వాళ్ళు. ఎందుకంటే లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ మాకు అమలైతే మాట్లాడని వాళ్ళు, లక్షల ఉద్యోగాలు ఇవాళ పెండింగ్ లో ఉంటే, బ్యాక్లాగ్ పోస్టులు ఉంటే మాట్లాడిన వాళ్ళు, ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల గురించి మాట్లాడిన వాళ్ళు, వీళ్ళకి ఏం అధికారం ఉందండి? నాకు అర్థం కాలే. ఇలా వాళ్ళ ప్రయోజనాల కోసం, వాళ్ళ ప్యాకేజీల కోసం మేము బలి కావాలా? మాదిగల ప్యాకేజీల కోసం మేము బలి కావాలా? ఎంతకాలం బలైతాం? ఎంతకాలం రాజకీయ అధికారం దూరం అవుతాం? ఆ పర్సెంట్ లేని వెలమల రెడ్డి ముఖ్యమంత్రులు అవుతారు. 4% నుండి 5% రెడ్లు ముఖ్యమంత్రులు అవుతారు. ఉమ్మడి రాష్ట్రంలో అవుతారు. ఇప్పుడు అవుతారు. అరే 22% ఉన్న దళితులు ముఖ్యమంత్రి అర్హులు కాదా? మాలలు కానీ మాదిలు కానీ అర్హులు కాదా? అక్కడ ఆంధ్రాలో మాలలు ఎక్కువ ఉన్నారు, అక్కడ ముఖ్యమంత్రికి అర్హులు కాదా? ఇక్కడ మాదిగలు ఎక్కువ ఉన్నారు తెలంగాణలో, ఇక్కడ ముఖ్యమంత్రికి అర్హులు కాదా? ఎందుకు కొట్లాడుకోవాలి? మేము ఇంకెంతకాలం కొట్లాడుకోవాలి ఈ పనికిరాని ముచ్చట గురించి, ఈ బిచ్చం ఎత్తుకునే విధానం గురించి? మళ్ళీ ఈ రకమైన రిలేషన్, ఈ రకమైన మార్పులు
కేవలం ఈ ఎస్సీ సంబంధించినటువంటి వర్గీకరణ విషయంలో మా దళితులు ఇటువంటి మాలలు కానివ్వండి, మాదిగలు కానివ్వండి, వాళ్ళకంటే మేము ఎక్కువ కాదు, మేమంటే వాళ్ళు ఎక్కువ అనుకుంటూ కూడా ఈ సమానత్వం లోపించట్లేదా? ఇటువంటి ఆలోచించట్లేదా వీళ్ళు? నేను యాక్చువల్ గా 2013లోనే ఈ సమస్యను పరిష్కరించుకుందామని చెప్పి మాలా మాదిగలు ఇద్దరం కూర్చొని గద్దరన్న సమక్షంలో, మిగతా వాళ్ళ సమక్షంలో, జేబీ రాజు గారు వీళ్ళందరి సమక్షంలో మేము ఒక నిర్ణయానికి వచ్చి 371 ప్రకారంగా చేసుకుందాము అని చెప్పేసి నిర్ణయానికి వస్తే నా తలకాయ బలగొట్టారండి మాలలు మాదిగలు వచ్చి ఇద్దరు కొట్లాడుకొని. వాళ్ళకి ఇష్టం లేదు, ఆ సంఘాలకు ఇష్టం లేదు ఈ సమస్య పరిష్కారం కావడం, రాజకీయ నాయకులకు ఇష్టం లేదు ఈ సమస్య పరిష్కారం కావడం, ఇటు బాల మాదిగ సంఘాలకు ఇష్టం లేదు, ఇటు రాజకీయ నాయకులకు ఇష్టం లేదు, ఈవెన్ చివరికి సుప్రీంకోర్టు కూడా ఇష్టం లేదు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే సుప్రీంకోర్టు ఈ రకమైన తీర్పు ఇస్తాయండి, న్యాయమైన తీర్పిస్తే దాన్ని అంగీకరిస్తాడు, రాజ్యాంగబద్ధమైన తీర్పిస్తే అంగీకరిస్తాం. మాకు మా మధ్యలో కొట్లాట పెట్టని విధంగా మాకు పరిష్కారం ఇస్తే అంగీకరిస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన విధంగా మేము అంటరాని కులాలుగా ఒకటిగా కలిసి ఉంచే ప్రోగ్రాం ఉంటే అంగీకరిస్తాం. అన్నదమ్ముల తెలంగాణ వాళ్ళు విడిపోయినట్టుగానే ఆత్మబంధువులు కలిసి ఉంటలేరా? ఇద్దరు సీమాంధ్రలో ఆయన చంద్రబాబు నాయుడు, ఈయన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిలో కలిసి ఉంటలేరా? సమస్యలు పరిష్కరించుకోవట్లేదు. మేము సమస్య పరిష్కరించుకోవడానికి తప్పేముందండి? ఇది అసలు మాలమాదిగ సమస్య కానీ కాదు, ఇది ఆంధ్ర తెలంగాణ సమస్య, వర్గీకరణ సమస్య, ఈ కుల సమస్య, ఇది ప్రాంతీయ సమస్య, ఇది చూద్దాం. ఈ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే దీన్ని స్వాగతించారు. మళ్ళీ దీన్ని అమలు చేస్తారా లేదా? ఈ వర్గీకరణ మళ్ళీ మాల సోదరులు దీన్ని ఏ విధంగా ముందుకు సాగనిస్తారా లేదా అడ్డుకుంటారా? కుల వర్గీకరణ కాదు, ప్రాంతీయ వర్గీకరణ పరిష్కారం. జిల్లాను యూనిట్ చేసుకొని ఇవాళ ఈ సమస్యను పరిష్కరించుకోవాలి తప్ప కులాల వర్గీకరణ కాదు, దాంతో పరిష్కారం కాదు. రైట్. ఈ వర్గీకరణ అనేది రాజ్యాంగబద్ధంగా లేదు అంటున్నారు. ఓకే, చూద్దాం. ఓకే, డిస్కస్లో సమయం లేదండి. ఇదే అంశం పాల్గొన్న జయరామ్ గారికి, అదేవిధంగా గాలి వినోద్ కుమార్ గారికి, అదేవిధంగా రాజు గారికి ధన్యవాదాలండి. ఇది ఏదేమైనా ఈరోజు దాదాపు రిజర్వేషన్ బచావో సంఘర్ష సమితి ఆధ్వర్యంలో భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. కొన్ని ఉత్తరాదిన బంద్ ప్రభావం కనబడింది, కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా రిజర్వేషన్ సంబంధించి బంద్ ప్రభావం కనబడలేదు. ఏదేమైనప్పటికీ ఒక యూనిట్లుగా చేసుకొని కులగణన, జనాభా ప్రాతిపదికన ఈ రిజర్వేషన్లు అనేది జరగాలనేది కోరుకుంటున్నారు విశ్లేషకులు. చూద్దాం. ఇది ఈనాటి మిడ్ డే డిబేట్. రేపటి మిడ్ డే డిబేట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.